నమస్తే, నా పేరు ప్రశాంతి. ఎల్ఆర్టీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. లింగన్నపేట గ్రామ శివారులలో ప్రమాదవశాత్తు వరదలో చిక్కుకుపోయిన 7 క్షేమం. శ్రీ రాజరాజేశ్వర మిడ్ మానేరు జలాశయానికి భారీ వరద నీరు. వేములవాడ పట్టణంతో పాటు పరిసర ప్రాంతాలలో భారీ వర్షం. మిడ్ మానేరు వరద ఉధృతిని పరిశీలించిన కేంద్ర మంత్రి బండి సంజయ్. వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారిని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ దర్శించుకున్నారు. దక్షిణ కాశీ వేములవాడ రాజన్న ఆలయాన్ని గురువారం రోజున రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్ దర్శించుకుని స్వామివారికి పూజలు నిర్వహించి కోడె మొక్కులు చెల్లించుకున్నారు. ఆయన రాక సందర్భంగా ఆలయ అర్చకులు అధికారులు పూర్ణ కుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. కార్యనిర్వహణాధికారి రాధాబాయి దర్శనాల అనంతరం స్వామివారి శేషవస్త్రం సమర్పించి ప్రసాదాలు అందజేశారు. ఆయన వెంట ఏఈఓ శ్రావణ్ కుమార్, పర్యవేక్షకులు శ్రీనివాస్ శర్మ, పరిశీలకులు నూగూరి నరేందర్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రజల ఇలవేల్పు, మా ఇంటి దైవం, మా కులదైవం శ్రీ రాజరాజేశ్వర స్వామి అమ్మవారి దర్శనం కోసం ఈరోజు నేను హైదరాబాద్ వెళ్తున్న మధ్య దారిలో స్వామివారిని అమ్మవారి దర్శనం చేసుకోవాలని ఈరోజు దర్శనం చేసుకోవడం జరిగింది. గత కొద్ది రోజుల నుంచి అకాల వర్షాలతోని రాష్ట్రం అంతా కూడా అనేక ప్రాంతాల లోపల వరదలతోని ప్రజలు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క నేతృత్వం లోపల ప్రజలకు ఎక్కడ ఇబ్బంది జరగకుండా ప్రభుత్వం అంతా కూడా జిల్లాల వారీగా జిల్లా కలెక్టర్లు కానీ, జిల్లాకు సంబంధించిన యంత్రాంగం కానీ, పోలీసు అధికారులు కానీ, వివిధ హోదాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు కూడా అప్రమత్తంగా ఉండి ప్రజలను సురక్షితమైన ప్రాంతాలకు తరలిస్తూ ఆ ప్రాంతాలు వరదలు వస్తే ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసుకుంటూ ప్రజలను అన్ని విధాలు కాపాడే విధంగా గౌరవ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పనిచేస్తున్న సందర్భం అని చెప్పేసి మనవి చేసుకుంటూ ఆ అమ్మవారు స్వామివారు కూడా అందరిని చల్లగా చూడాలి. ఈరోజు అనుకోకుండా ఈ అకాల వర్షాలు, ఈ వరదల వల్ల ప్రజలకు ఎలాంటి నష్టం జరగకుండా ఈ ప్రాంతం అంతా కూడా ఆ అమ్మవారు స్వామివారు ఆశీర్వదించి అన్ని వర్గాల ప్రజలను కూడా చల్లగా చూడాలని చెప్పి రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా గిరిజన శాఖ, డిజేబుల్ సుమారు 4 శాఖలు మంత్రిగా నేను ఈరోజు ఈ రెండోసారి స్వామివారిని అమ్మవారిని దర్శనం చేసుకుని నా అదృష్టంగా భావిస్తుంది. ఎందుకంటే సామాన్యమైనటువంటి 2 సంవత్సరాల క్రితం సామాన్య కార్యకర్తను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో ఒక క్యాబినెట్ మంత్రి హోదాలో మరి రావడం, అమ్మవారి స్వామిని దర్శనం చేసుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. వేములవాడ పట్టణంతో పాటు పరిసర ప్రాంతాలలో గురువారం కురిసిన భారీ వర్షం జనజీవనాన్ని స్తంభింపచేసింది. వినాయక చవితి రోజు కొంచెంగా ప్రారంభమైన అల్పపీడన వర్షాలు గురువారం రోజున ఉదయం నుండి ఎరతెరిపి లేకుండా ఏకధాటిగా కురియడంతో జనజీవనం స్తంభించిపోయింది. ఉత్తర తెలంగాణ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు రాజన్న సిరిసిల్ల వ్యాప్తంగా కూడా పోటెత్తిపోయాయి. వేములవాడ పట్టణంలో భారీ వర్షం కారణంగా దాదాపు అన్ని వాణిజ్య వ్యాపార సంస్థలు మూసుకుపోయాయి. మరొక వైపు జిల్లా విద్యాశాఖ ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలకు సెలవు కూడా ప్రకటించింది. నిమ్మపల్లి మూలవాగు మత్తడి దుంకడంతో వేములవాడ వద్ద మూలవాగు పొంగిపొర్లి ప్రవహిస్తోంది.
శ్రీ రాజరాజేశ్వర మిడ్మానేరు జలాశయానికి భారీగా వరద నీరు చేరుతోంది. గంభీరావుపేట మండలం నర్మలవాగు పొంగిపొర్లి ప్రవహించడంతో శ్రీ రాజరాజేశ్వర మిడ్మానేరు జలాశయానికి వరద నీరు పోటెత్తుతోంది. మధ్య మానేరు పూర్తి సామర్థ్యం 25 టీఎంసీలు కాగా ఇప్పటికే 20 టీఎంసీల కెపాసిటీకి నీరు చేరుకోవడం వల్ల ముందు జాగ్రత్తగా డ్యామ్ గేట్లు ఎత్తివేసిన ప్రాజెక్టు అధికారులు దిగువ ప్రాంతానికి నీటిని వదులుతున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులు తెలిపారు. గంభీరావుపేట మండలం లింగన్నపేట గ్రామ శివారులో ప్రమాదవశాత్తు వరదలో చిక్కుకున్న వారిని ఎన్డీఆర్ఎఫ్ బృందం సురక్షితంగా ఒడ్డుకు చేర్చింది. గంభీరావుపేట మండలం నర్మాల ప్రాజెక్టు దిగువ ప్రాంతంలోని వాగు వద్ద ప్రమాదవశాత్తు ఆకస్మికంగా వచ్చిన వరద నీటిని అంచనా వేయలేని గొర్రెల కాపరులను రక్షించడానికి ఎన్డీఆర్ఎఫ్ బృందం హెలికాప్టర్ల సహాయంతో చేసిన ప్రయత్నాలు ఫలించాయి. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్తో పాటు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చేసిన ప్రయత్నాలు ఫలించి 2 హెలికాప్టర్లు హుటాహుటిన ఇక్కడికి చేరుకోవడంతో వరద నీటిలో చిక్కుకొని బిక్కుబిక్కుమంటున్న వారు సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. పశువులను మేపేందుకు ఎగువ మానేరు ప్రాజెక్టు అవతలి వైపుకు వెళ్లిన 5 పశువుల కాపురులను కేంద్రంతో మాట్లాడి హెలికాప్టర్లు ఇండియన్ ఆర్మీ ఆధ్వర్యంలో చేరుకోవడంతో సురక్షితంగా వారు గమ్యం చేరారు. జిల్లా యంత్రాంగం నిన్న వారికి ఆహార కొరత లేకుండా డ్రోన్ల సహాయంతో ఆకలి తీర్చింది. ప్రతి క్షణం వారి క్షేమం కోసం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా రెవెన్యూ యంత్రాంగం ఆధ్వర్యంలో అన్ని చర్యలు తీసుకోవడం వల్ల సాధ్యమైందని మంత్రి బండి సంజయ్తో పాటు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. ఎలాంటి నష్టం జరగకుండా సురక్షితంగా బయటకు రావడం పట్ల వారిని తీసుకురావడంలో కృషి చేసిన ప్రతి ఒక్కరికి జిల్లా ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. వీరితో పాటు జిల్లా ఎస్పీ మహేష్ బిగితే ఎప్పటికప్పుడు వారి క్షేమంపై యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకున్నారు. చెత్తీరు ఉంటాయనే కదా చెత్త అడ్డం ఉంది లేకపోతే ఇంత మంచిగా ఉంది. మొత్తం ఎక్కలే అండి మరి అప్పుడే లైన్లకు వచ్చలేదు చెప్పిన అందరూ కలిసి వీటితో పాటు మీరు హాస్పిటల్ కోసం వచ్చి చెకప్ మీరు ఒకసారి హెల్త్ చెకప్ చేసుకుని వద్దాము సిరిసిల్ల
సార్ రండి లోపల సాయంత్రం రండి సార్ అన్నా మా పొత్త పోతుంది జై తెలంగాణ ఈసారి కూడా నేను చెప్పలేసుకుంటే రాజన్న సిరిసిల్ల జిల్లాకు ఈ కలెక్టర్ గారు ఎస్పీ గారు నిజంగా వీళ్ళు గ్రేట్ ఆఫీసర్స్. వాళ్ళు ఏ పార్టీ సంబంధం రాజకీయ నాయకులు కాదు వాళ్ళు. కానీ ఒక అధికారులు కష్టపడి పనిచేసినప్పుడు ఒక గొప్ప కార్యంలో సక్సెస్ అయినప్పుడు వాళ్ళకి పోవాల్సిన బాధ్యత అందరికీ ఉంటుంది. కాబట్టి వీళ్ళిద్దరికీ నిజంగా వీళ్ళిద్దరు కూడా హ్యాట్స్ ఆఫ్. వీళ్ళిద్దరు నిజంగా బీఆర్ఎస్ కాదు కాంగ్రెస్ వాళ్ళ అధికారులు సేవ చేసారు. వాళ్ళని ప్రోత్సహించాలి. ఎవరు సేవ అయితే కింది సిబ్బంది కూడా వాళ్ళతో పాటు సిబ్బంది కూడా కానిస్టేబుల్స్ కానీ హోంగార్డ్స్ కానీ వీళ్ళ డిపార్ట్మెంట్ అందరూ కూడా కష్టపడి పనిచేసి వాళ్ళిద్దరు కూడా హెచ్చాలి. వీళ్ళిద్దరు లేకుంటే వాళ్ళు భయంతో ఏమైతే తెలియదు. అక్కడ బాధితులకు భరోసా ధైర్యం నింపింది వీళ్ళిద్దరు నిజంగా చేయడం. ఇక్కడ నిన్నటి నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం పక్షాన బాగు అడ్డుపైన తప్పిపోయినటువంటి 5 కోసం ఇటుక పట్టినగా మరో 8 మందిని రక్షించే కార్యక్రమం చేసే సందర్భం అర్ధరాత్రి ప్రత్యేక బృందాలు వచ్చి గాలింపు బృందాలు వచ్చి కూడా ఒక రైతును ప్రవీణ రైతును రాత్రి రక్షించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆలోచన తరచూ మాట్లాడుకోవాలి. బండి సంజయ్ గారితో కూడా మాట్లాడి హెలికాప్టర్ సంబంధించిన ఏర్పాటు కానీ ఇక్కడ ఉన్న ఇబ్బంది తలెత్తకుండా చేసే కార్యక్రమం చేయడంలో భాగంగా ఆపరేషన్ హెలికాప్టర్ రావడం వారందరూ కూడా విజయంగా తీసుకురావడం వారికి నిన్నటి నుంచి చెల్లు ఉన్నారు కాబట్టి ప్రాథమిక చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకుని వెళ్ళాలని ఆలోచన ముందుకు పోతా ఉన్నాం. ఇలాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు రాజకీయాలు మాని నో పొలిటిక్స్ అని ముందే చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా అదే విషయం చెప్తా ఉన్నాం. ముందు వీళ్ళు రక్షించిన ధ్యేయంగా ఈ ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం సమన్వయం చేసుకుని కార్యక్రమం అమలు చేసిన సందర్భంగా తెలుస్తా ఉన్నాం. కామారెడ్డి జిల్లాలో అట్లాగే మెదక్ జిల్లాలో విస్తారంగా కురుస్తున్న వర్షాల వల్ల విపరీతమైన కుంభవృష్టి లాంటి వర్షాల వల్ల చాలా పెద్ద ఎత్తున ఇవాళ రాజన్న సిరిసిల్ల జిల్లా కావచ్చు, అట్లాగే కామారెడ్డి జిల్లా కావచ్చు, అట్లాగే మెదక్ జిల్లా కావచ్చు, విపరీతంగా జనజీవితం మొత్తం కూడా అతలాకుతలమైంది. ఇవాళ ఇక్కడ నుంచి మేము బయలుదేరి కామారెడ్డి పట్టణానికి బయలుదేరి పోదామనుకుని మన సిరిసిల్ల కామారెడ్డి రోడ్లో పోతుంటే మొత్తం పలంచవాగు మొత్తం బ్రిడ్జ్ మీద నుంచి ప్రవహించి అక్కడ మొత్తంగా రాకపోకలన్నీ స్తంభించిపోయినాయి. ఇట్లా శ్రీగాధ నుంచి బీబీపేట మీదుగా కామారెడ్డి పట్టణాన్ని చేరుకున్నాము. ఆ పట్టణంలో కూడా మరి చాలా కాలనీలు జలమయమైనాయి. చాలా ఇండ్లలోకి మొదటి అంతస్తు పైకి కూడా నీళ్లు వచ్చినాయని చెప్పి శ్రీగాధ మీద నుంచి పోదామని అనుకుంటే ఇక్కడ కూడా దోమకొండ చెరువు తెగిపోయి ఈ రాకపోకలు ఇటువైపు నుంచి కూడా మొత్తం స్తంభించిపోయిన పరిస్థితి. అంటే దాదాపుగా ఇవాళ కామద్రోహం ఎట్లాంటిది రాబోతున్నదనే ఒక ప్రజలకు హెచ్చరిక చేయాలన్న ఇంగిత జ్ఞానం గాని, లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలను తరలించాలన్నది ఆలోచన గాని, మాన్సూన్ ప్రిపేర్డ్నెస్ అనేది ఉంటది. మాన్సూన్ ప్రిపేర్డ్నెస్ అంటే వర్షాకాలం రాకముందే శిథిలావస్థలో ఉన్న ఇండ్లు ఎన్ని లెక్కబెట్టి వాళ్ళని ఖాళీ చేయించడం. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు వర్షం ఉండే పరిస్థితి ఉన్నప్పుడు ఎక్కడెక్కడ ఉన్నాయి, వరద ఎక్కడొచ్చే అవకాశం ఉంది, వాళ్ళని తరలించాలి, వాళ్ళకి ఇబ్బంది కాకుండా చూసుకోవాలి. అవసరమైతే కొన్ని చోట్ల రహదారులు మూసేస్తాం. ఎందుకంటే ఇప్పుడు నిన్న మా వాళ్ళు ఇక్కడ 5 చిక్కపోయినారు. ఎందుకు చిక్కొని పోయినారు? కేవలం వాళ్ళకి ఎవరు చెప్పకపోవడం వల్ల వరద వస్తుందని, మానేర్లకు నీళ్లు వస్తున్నాయని, 1,00,000 క్యూసెక్ల నీళ్లు వస్తున్నాయి ఇవాళ అప్పర్ మానేర్లకు. మరి 1,00,000 క్యూసెక్ల నీళ్లు అంటే వచ్చినప్పుడు సహజంగానే ఇక్కడ రాకపోకలన్నీ ఆగిపోతాయని అందరికి తెలుసు. అట్లాంటిది ముందే జిల్లా కలెక్టర్ గారు కానీ జిల్లా యంత్రాంగం కానీ మేల్కొని రాకపోకలు ఎక్కడెక్కడైతే బ్యారికేడ్లు పెట్టి ఆపేయాలి, ఆపేసి ఎక్కడ కూడా నష్టం జరగకుండా చూడాలి. వాళ్ళ అదృష్టం వాళ్ళ 5 బతికిండ్రు. వాళ్ళకి నిజంగానే ఇంకా వరద పెరిగి కొట్టుకుపోయే పరిస్థితి వస్తే దానికి బాధ్యత ఎవరు? ఇట్లాంటి అన్ని కూడా
ప్రభుత్వం ముందు మేల్కొని ముందస్తు ప్రణాళికలు రూపొందించుకుంటే జరుగుతుంది. ఇప్పటికైనా మేల్కొని ఎక్కడెక్కడైతే నష్టం జరిగిందో వెంటనే రిపోర్టులు. ముస్తాబాద్ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయం నుంచి శబరిమలై వరకు రాజు గురుస్వామి ఆధ్వర్యంలో చేపట్టిన మహాపాదయాత్ర 9వ రోజు రంగారెడ్డి జిల్లాలోకి మహాపాదయాత్ర బృందం ప్రవేశించింది. ముస్తాబాద్ హరిహరపుత్ర అయ్యప్ప దేవాలయ నిర్మాణకర్త శాంతి స్వరూపులు శ్రీ 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 రాజు గురుస్వామి ఆధ్వర్యంలో లోక కళ్యాణార్థం 36 మంది అయ్యప్ప మాలదారులు ఈ నెల 20వ తేదీన ఆలయ అధ్యక్షులు చీటి జితేందర్ రావు పర్యవేక్షణలో ముస్తాబాద్ నుండి శబరిమలై వరకు మహాపాదయాత్రను ప్రారంభించారు. అట్టి మహాపాదయాత్ర 9వ రోజు సికింద్రాబాద్ రాణిగంజ్ ట్యాంక్ బండ్ సిటీ కాలేజ్ జూ పార్క్ మీదుగా రంగారెడ్డి జిల్లాలోకి మహాపాదయాత్ర బృందం ప్రవేశించింది. మహాపాదయాత్ర బృందాన్ని బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు వెన్నమనేని పూర్ణచంద్రరావు, ఎడ్ల సుధాకర్ రెడ్డి, వెన్న జగన్మోహన్ రెడ్డిలు కలిసి గురుస్వామితో పాటు స్వాముల ఆశీర్వాదాన్ని తీసుకున్నారు. నేటి పాదయాత్రలో ఆలయ కమిటీ చైర్మన్ చీటి జితేందర్ రావు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ మహాపాదయాత్రలో అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి మండల అధ్యక్షులు మెరుగు అంజాగౌడ్, ప్రధాన కార్యదర్శి అరుట్ల మహేష్ రెడ్డి, ఉపాధ్యక్షులు డాకూరి నాగరాజు, సడిమల ఎల్లం, గురుస్వాములు ఏనుగు నరసింగరావు, కాలువ బాలాజీ, అయితే నారాయణ, ద్యావతి పండరి, జూకంటి వెంకటేశ్వరరావు, త్యాగం నారాయణ, కుప్పల కృష్ణమూర్తి, బొప్ప వెంకటరమణ, జూపెల్లి తిరుపతిరావు, జింకా తిరుపతి, గందే నరసింహులు, జూకంటి వెంకటకృష్ణ, ఆనందరావు, రమేష్ రెడ్డి, వేణు, గందే శ్రీనివాస్, కతిరస్వామి, కన్యస్వాములు, కాంపల్లి శ్రీనివాస్, వంశీకృష్ణ తదితర స్వాములు ఉన్నారు. మీ రూట్ మ్యాప్ ఎట్లా పోతున్నారు? రూట్ మ్యాప్ ఇప్పుడు జూ పార్క్ నుంచి, అసెంబ్లీ నుంచి, బేగం బజార్, జూ పార్క్ నుంచి శంషాబాద్ చేరుకుంటాం. యాత్ర అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి ఆధ్వర్యంలో మా ముస్తాబాద్ ఆలయ కమిటీ చైర్మన్ చీటి జితేందర్ రావు గారు మరియు అలాగే జనగామ శరత్రావు గారి ఆధ్వర్యంలో వాళ్ళ అకుటిత దీక్ష గత 4 సంవత్సరాలుగా వాళ్ళు సంకల్పం చేసుకున్నారు. గురుస్వామి గారు వస్తేనే మేము పాదయాత్ర చేస్తామని గత 3 సంవత్సరాల నుంచి పోస్ట్పోన్ అవ్వకుండా వస్తుంది. ఈ సంవత్సరం ఆ వర్ణదేవుడు సహకరించడంతోనే ఈ అయ్యప్ప కృపా కటాక్షాలతోటి ముందుకు సాగుతుంది. స్వామి ఎన్ని రోజులు ప్రారంభమై మీరు సహకారాలతోటి మా చీటి జితేందర్ రావు, చైర్మన్ సాబ్ చీటి జితేందర్ రావు, మా గురుస్వామి రాజగురుస్వామి, అలాగే మాజీ ఎంపీ జనగామ శరత్రావు గారి ఆధ్వర్యంలో అన్ని భిక్షలు సుభిక్షంగా ముందుకు సాగుతున్నాయి. ఏ విధంగా కనిపిస్తూ ఉంది? 9 రోజుల నుంచి మీకు ఎలాంటి ఇబ్బంది ఉందా? లేకుంటే ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా యాత్ర సాగుతుంది. ఎందుకంటే వాతావరణం కూడా ఆ వర్ణదేవుడు సహకరించండు, వాతావరణం అనుకూలించింది, ప్రకృతి అనుకూలించింది. కాబట్టి ఈ యాత్ర ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. సిరిసిల్ల జిల్లా కొదురుపాక వద్ద మిడ్ మానేరు ప్రాజెక్టులో వరద నీటి ఉధృతి పెరిగిన నేపథ్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ గురువారం పరిశీలించారు. ప్రాజెక్టు గేట్ల వద్ద వరద ప్రవాహాన్ని దగ్గరగా గమనించి సంబంధిత అధికారులతో పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరద నీటి ఉధృతి ఎక్కువగా ఉన్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముంపు ప్రభావిత ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలు చేపట్టాలని, వారికి అన్ని విధాల సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే LRT న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.